బాటిల్స్ అయితే చాలా బాగున్నాయి సార్. మంజూస్ అది షూట్ అని కాదు, యాక్చువల్గా జరిగే ప్రాసెస్ ఏంటని చెప్తాను మీకు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ మీరు తీసుకుంటే నేను ఇలాంటి బాటిల్స్ పంపిస్తాను మీకు ఇలా ప్లెయిన్గా. మీకు ఓన్లీ బ్యాక్ లేబుల్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే బాటిల్స్ ప్లాంట్స్లో వాటర్ సీల్ అయినంత సేపు ఎక్కడైనా చేస్తారు. మంచి వాటర్ ఉంది అని నేను ఇక్కడ నుంచి పంపిస్తాను వైజాగ్ డిస్ట్రిబ్యూటర్కి. ఇక్కడ నుంచి బాటిల్స్ పంపిస్తాను. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారు, ఈ బాటిల్స్ కట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రావోయ్ అని సదర్న్ రెస్టారెంట్ ఒకటి ఉంది రుషికొండ దగ్గర. ఒకవేళ వాళ్ళు కనుక బాటిల్ కావాలనుకున్నారు అనుకోండి, వాళ్ళ లేబుల్ ఇక్కడ నుంచి పంపిస్తాను నేను. బాటిల్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి, మీరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు రావోయ్ సదర్న్ రెస్టారెంట్ వాళ్ళకి వాళ్ళ లేబుల్స్ కావాలి. వాళ్ళకి ఎలా కావాలి, వాళ్ళకి ఏ డిజైన్లో కావాలి, ఎలా వాళ్ళ స్పెషాలిటీ ఏంటి. ఇప్పుడు వాళ్ళది ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ కౌంటర్స్ అనేది స్పెషాలిటీ. ఇప్పుడు లైవ్ కౌంటర్స్ అనేది వైజాగ్లో ఎక్కడ లేదు, వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. చేసినప్పుడు లైవ్ కౌంటర్స్ అనే దాంతో ఏమన్నా మనం లేబుల్ చేయగలుగుతామా, వాళ్ళకి ఎలా చేయగలుగుతాం, ఇలా డిజైనింగ్ అంతా మీ లేబుల్ చేస్తారు. ఆ లేబుల్స్ నేను పంపిస్తాను. డిజైన్ లేబుల్స్ కూడా మీదే, నేనే చేస్తాను. యూనిక్ గా మీరే కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఒక 24 బాటిల్స్ ఉన్నాయనుకున్నాను, 24 డిఫరెంట్ లేబుల్స్ నేను పంపించగలుగుతాను. మీ దగ్గర 24 డిఫరెంట్ డిషెస్ ఉంటే 24 డిఫరెంట్ డిషెస్ మీరు వేయగలుగుతారు. 24 డిఫరెంట్ క్యూఆర్ కోడ్స్ వేయగలుగుతారు. 24 డిఫరెంట్ కలర్స్ వేయగలుగుతారు. 24 డిఫరెంట్ క్యాప్షన్స్ వేయగలుగుతారు. ఇది ఇండియాలో ఇంకెవరన్నా ఇస్తే ఈ బాటిల్స్ అన్ని ఫ్రీగా ఇస్తారు. సార్ కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ మీ దగ్గర చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా, బాటిల్ మోడల్స్ కూడా ఉన్నాయి కదా, ప్రీమియం క్వాలిటీ, నార్మల్ క్వాలిటీ, మిడ్ క్వాలిటీ. మీ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, మీకు 10 రూపాయల బాటిల్ కావాలా, 20 రూపాయల బాటిల్ కావాలా, 30 రూపాయల బాటిల్ కావాలా, 100 రూపాయల బాటిల్ కావాలా, మీకు ఎన్ని కావాలో చెప్పండి, ఆ రకం బాటిల్ నేను ఇస్తాను. మీకు ఎలాంటి కస్టమైజేషన్ కావాలి, వైజాగ్లో నా దగ్గర ఉన్న బాటిల్ ఇంకెక్కడ ఉండకూడదు, మీరు ఏం చేస్తారు చేయండి అని చెప్పండి, అలాంటి బాటిల్ నేను మీకు ఇస్తాను. స్టిక్కర్ లేబుల్ మిషన్స్ ఇవేనా? ఇప్పుడు సపోజ్ ఈ బాటిల్ ఇలా తీస్తారు కదండి, ఈ బాటిల్ తీసేసుకుని మనం ఇలా ఈ బాటిల్ ఇటు పెడతాం. ఈ బాటిల్ ని ఇక్కడ పెడతాం, అక్కడ పెడతారు. ఇప్పుడు మీరు సపోజ్ అక్కడ రవోయ్ స్టిక్కర్ అలా పెడతాం, రవోయ్ సదర్న్ రెస్టారెంట్ స్టిక్కర్ అక్కడ పెడితే ఆ బాటిల్ ఇలా పెడుతుంది, ఆటోమేటిక్ ఇది వేసి లేబుల్ విల్ బి అప్లైడ్ బై మెషిన్ లేబుల్ వేస్తుంది. లేబుల్ చేసేస్తుంది. మెషిన్ లేబుల్ వేయకుండా మనం హ్యాండ్ తో వేయాలంటే వేయొచ్చు, కానీ 90 degrees ఎగ్జాక్ట్ గా రాదు, కరెక్ట్ గా వంకర్ టింకర్ గా వస్తుంది. అందుకని మెషిన్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనం ప్యాకేజింగ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ సెకండరీ ప్యాకింగ్, లేబుల్ వేయడానికి ఈ మెషిన్. ఈ మెషిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా బాటిల్ లేబుల్ అవుతుంది కదండి, ఇలా బాటిల్ వస్తుంది కదా, ఇలా లేబుల్ అయిపోయి వస్తుంది. ఇలాంటి లేబుల్ అయిపోయిన బాటిల్స్ని మళ్ళీ ఇలా మనం రీప్యాక్ చేస్తాం. సో బేసిక్గా మీకు సీల్డ్ అయిపోయిన బాటిల్ వరకు మీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మా ఫ్యాక్టరీలోంచి బాటిల్స్ వస్తాయి. ఇక్కడ ఓన్లీ లేబుల్ వేయడం, మీరు ప్యాక్ చేయడం. 90% జాబ్ నేను చేసేస్తాను కదా, 10% మీరు ఏం చేస్తారు, లేబుల్ వేస్తారు, మీరు ప్యాకింగ్ చేస్తారు, అంతే. మీకు డిజైనింగ్ కానివ్వండి, లేబుల్ కానీ, ప్రింట్ కానీ అన్నీ ఇక్కడ నుంచి పంపిస్తాను. మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీరు ఓన్లీ లేబుల్ వేయడానికి ఈ మెషిన్ వాడండి, ప్యాక్ చేయడానికి ఈ మెషిన్ వాడండి. అంటే ఎంప్లాయ్మెంట్ బర్డెన్ కూడా మనకు ఉండదు, యాక్చువల్లీ ఏముండదు, 4 ఉంటే చాలు. చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్లో కానీ, హోటల్స్లో కానీ, వెల్కమింగ్ బాటిల్స్ కానీ అన్నీ కూడా ఇలాంటివే ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, అక్కడ మనం 600 పైచులకు బ్రాండ్స్ చేస్తాం. ఇప్పుడు వెనకాల లేబుల్స్ అన్ని చూసారా, ఈ లేబుల్స్ అన్ని ఏంటంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ 2-3-4 days లో ఆర్డర్ లేబుల్స్ మన వాళ్ళు బయట పెడతారు, లేదంటే లోపల ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ బ్రాండ్స్ అన్ని చేస్తున్నారు. ఒకవేళ మీరు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యారు అనుకోండి, రేపు పొద్దున మీకు 30-40 క్లయింట్స్ వస్తే ఆ 30-40 క్లయింట్స్ లేబుల్స్ మీ దగ్గర ఉంటాయి, బాటిల్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. లేబుల్స్ బాటిల్స్ యూజ్ చేసుకుని మీరు జస్ట్ లేబుల్ వేయడం, ప్యాక్ చేయడం, పంపించుకోవడం, అంతే. సార్ నాకు ఇప్పుడు ఇంకొక పెద్ద డౌట్ వచ్చింది, చెప్పండి. అడగొచ్చా? అడగండి. అంటే మీరు వాటర్ బాటిల్ పంపిస్తున్నారు కదా, ఇలా వితౌట్ వాటర్ ఎంటీ బాటిల్స్, ఇప్పుడు బాదం మిల్క్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఎంటీ బాటిల్స్ విత్ ఇలా స్టాంపింగ్ తో కావాలి, అలా కూడా ఇస్తారా? ఇవ్వండి. ఎందుకంటే బాటిల్ బ్లో అయిన తర్వాత ఇమీడియట్ గా ఫిల్లింగ్కి వెళ్ళాలి, 30 సెకండ్ లోపు ఫిల్లింగ్కి వెళ్ళాలి. బాటిల్ బ్లో అయినప్పుడు ఏంటంటే 100 degrees సెంటిగ్రేడ్లో వేడి అవుతుంది, అప్పుడు దానిలో జర్మ్స్ అన్ని చచ్చిపోతాయి. ఇమ్మీడియట్గా వాటర్ ఫిల్ అవ్వగానే క్యాప్ అయిపోయింది అనుకోండి, ఆ గుడ్నెస్ అచీవ్ అవుతుంది. బాటిల్ బ్లో అయ్యి పక్కన పెట్టేసి తర్వాత దానిలో బాదం పాలు నింపుతాం, వాటర్ నింపుతాం అంటే దానిలో జర్మ్స్ కంటామినేషన్ కూడా మీరు నింపుతారు దాంతోపాటు. అది అలా చేయం మనం. వాటర్ బాటిల్ సీల్ అయిపోయిన తర్వాత దాన్ని ఏదైనా పట్టుకోండి, మీరు చేతితో పట్టుకోండి. ఓన్లీ వాటర్ మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఇస్తారు. జస్ట్ 1500 SFT అండ్ 15 lakhs బడ్జెట్లో ఈ 2 మిషన్స్తో 90% వర్క్ మీరు చేసేసి రిమైనింగ్ 10% కష్టపడితే చాలు. దానికి మీరు 3 లక్షలు సంపాదిస్తారు, నాది గ్యారంటీ, అంతే. మంత్లీ చాలా వరకు ఏంటి అంటే ఏపీ తెలంగాణ 2 స్టేట్స్లో ఇప్పటి వరకు 35 ఫ్రాంచైజీస్ అయితే మూవ్ అయిపోయినాయి. ఇంకా ఎక్స్క్లూజివ్గా ఒక 20-25 మాత్రమే ఉన్నాయి. సో నాలా మీరు కూడా మిస్ అవ్వకండి. అందుకని అర్జెంటుగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఒక్కసారి మీరు కూడా ఫ్యాక్టరీని విజిట్ చేసి, సో మిషన్స్ ఏంటి ప్రొవైడ్ చేస్తున్నారు, సో మనం ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, మనం ఎంతవరకు హార్డ్ వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఎక్స్క్లూజివ్గా వస్తేనే చాలా చాలా బాగుంటుంది. ఎందుకు డైరెక్ట్గా వస్తే, ఎవరైతే ప్యాషనేట్తో డెడికేటెడ్గా వర్క్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫ్యాక్టరీకి వచ్చి విజిట్ చేయండి.